ఇప్పుడే. రైట్. అక్షర సత్యం గారు లైన్లో ఉన్నారండి. సత్యం గారు చెప్పండి మేడం. సత్యం గారు, అసలు రైతులేమో గగ్గోలు పెడుతున్నారని వైసీపీ అంటోంది. ఓకే, ఇంకొక 20% రైతుల సమస్యలు అనేవి మిగిలి ఉన్నాయి, వాళ్ళకి పరిహారం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అంటుంది. అయితే అసలు ఈ ప్రజల ఆకాంక్షలకి కానీ వైసీపీ చేస్తున్న రాజకీయాలకు కానీ ఏమైనా సంబంధం ఉందా అమరావతి నిర్మాణంలో? మేడం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు అనుకోలేదు, కాంగ్రెస్ విమర్శించింది అనుకోండి, ఒక అర్థం ఆకారం ఉంది. ఎందుకంటే పాపం 2014 నుంచి కూడా అధికారంలో లేరు కాబట్టి. పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ 19 అధికారంలో లేడు ఆయన. వైసీపీ ఆ రోజు ప్రతిపక్ష పాత్ర 63 సీట్లు ఉన్నాయండి. ఖండించాల్సిన సమయంలో ఖండించకుండా వాళ్ళు అధికారంలోకి వచ్చారు 2019 నుంచి 24 వరకు. ఆ రాజధాని రైతులు మీరు చేసింది ఏంటి? వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వడం మానేశారు. మీరు ఏమైనా చేసి ఇదిగో మీరు కౌలు ఇచ్చాము, మీరు వచ్చిన దాకా కౌలు పడతలేదు ఇవ్వండి అని ఇది పోరాటాలు చేసినా పర్లే. ప్రతిపక్షంలో ఉందని చెప్పు తొక్కేశారు ఉద్యమాలు చేసి రైతుల్ని. ప్రతి అధికారంలో ఉందని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి మొసలు కన్నీరు గారికి ఎవరు నమ్ముతారండి? మేడం, ఇక్కడ ఒకటండి, రాజధాని స్థల నిర్ణయం విషయంలో ఆశ్రిత పక్షపాతం చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు చూపించి ఉండొచ్చు, అది వాస్తవం, చూపించారనేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలు 63 సీట్లతో ఉండి ఖండించాల్సిన సమయంలో ఖండించకుండా ఉంది. మళ్ళీ ఈ 19 ఎన్నికల ముందు నేను కట్టుబడి ఉంటానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిందంటే కరెక్ట్ మెజర్స్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రెట్లు ఎక్కువ తప్పు చేశారు, ఎక్కువ పాపం చేశారు రాజధాని విషయంలో. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అంటూ ఆయన స్థల నిర్ణయంలో చేసిన నిర్ణయాన్ని సమర్థించి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. అధికారంలోకి వచ్చిందా కరెక్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. దాన్ని 3 మొక్కలు చేస్తాము, క్యాప్టెన్ ఉష్కట్లో పరిపాలిస్తాను, ఎమ్మెల్యేలు అమరావతిలో ఉంటారు, మేమైనా తప్పులు చేస్తే నిర్ణయించి న్యాయవాది కర్నూలులో ఉంటుంది అని చెప్పడం 3వ తప్పు అండి. ఈ 3 తప్పులు చేసిన వైసీపీ పార్టీ చరిత్రలో పాపిస్ట్ గా మిగిలితే రాజధాని విషయంలో అన్ని రాత్రులు తప్పు చేశారు. అయితే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు మాత్రం అనేక రీట్లు ఎక్కువ. అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి ఉండాలి రాష్ట్ర ప్రజల కోసం ఇప్పటికైనా. అయితే ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా కాదంటే ఇప్పుడు ఇల్లు లేనివాడికి నేను మైసూర్ ప్యాలెస్ చూస్తే చాలా బాగుంటుందండి. మైసూర్ ప్యాలెస్ కట్టుకుంటానంటే కోరుకున్నప్పుడు మంచిదే, కానీ ముందు కూర్చు కట్టుకోవడానికి ట్రై చేయడం బాబా అని అంటారు. అయితే రాదు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఫౌండేషన్ ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు రాజధాని అంటే ఏంటంటే ఒక సెక్రటేరియట్ లేదా ఒక అసెంబ్లీ లేదా ఒక కోర్టు, ఈ బిల్డింగ్లు కట్టేసి తర్వాత వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండటానికి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో బిల్డింగ్ కట్టడం తప్పేం లేదు అందులోని. ఆ తర్వాత వచ్చే కంపెనీలు ఎవరి బిల్డింగ్ ఎవరి స్టాండర్డ్ తగ్గట్టుగా ఆ కంపెనీలు ఆ ఫ్యాక్టరీలు వాళ్ళు కట్టుకుంటారు. దానికి రాంబాబు గారు ఎందుకు కన్నీరు కాస్తున్నారో తెలియదు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టుకోవడం అన్నది అత్యతే. అయితే కట్టుకున్న బిల్డింగ్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సపోజ్ ఒక అసెంబ్లీ కట్టినారు అనుకోండి, బిల్డింగ్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ కట్టండి, 200 కోట్లు ఎక్కువ అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతుంది కదండి. ఒక్కో బిల్డింగ్ కాదు 100 కోట్లు ఎక్కువ అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతాం. ఒక రైతు 2,50,000 బడ్జెట్ ఉన్నదానికి 200 కోట్లు తప్పేం కాదు. ఇప్పుడు ఉందో సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్ ఆ డబ్బులతో కట్టుకుంటే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో కట్టుకోవాలి కండిషన్ పెట్టండి. ప్రైవేట్ కంపెనీలు స్లోగా డెవలప్ అవుతాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంత మాత్రం రాజధాని 1 సంవత్సరంలో రాదండి, ఒక 34 సంవత్సరాలు పడుతుంది. ఆ రోడ్లు నిర్మాణం చేసి ఉంది ఒకటి, ఆ పార్లమెంట్ దగ్గర నుంచి ఇండియా భవన్ వరకు ఒకటే రోడ్డు ఉంటది. ఆ రోజుల్లో అలా చాలా డిజైన్ చేశారు కాబట్టి వరల్డ్ క్లాస్ లో ఉంది. అటువంటి రోడ్ల నిర్మాణం వాటిని వరల్డ్ క్లాస్ లో నిర్మాణం చేయడం డిజైన్ చేయడం తప్పే అవుతుంది. ఆల్రెడీ 34,000 ఎకరాలు తీసేసుకున్నారు. దాన్ని ఏం చేస్తారు, ఏది విధంగా చేయాలిగా. అయితే ఎకరాలనే తను ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పొద్దున పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారులు ఉన్న వాళ్ళు తన చుట్టాలకి తన బంధువులకి తన కొనుక్కోలుకు 100 ఎకరాలు రాసి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటే మన కోలుకోడికి ఇవ్వడం, ఒక మెడికల్ చేసి ఒక ఏదో ఒక క్యాన్సర్ హాస్పిటల్ అంటే మన కోలుకోవడం అక్కడ ప్రజలకు ఉపయోగపడే వాళ్ళకి. సత్యం గారు, ఇప్పుడు చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి అమరావతి రాజధాని నిర్మాణం కోసం. మరి ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం చేసుకోవాలి అంటే అసలు ఈ 3 ఏళ్లలో సాధ్యమవుతుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఏళ్ళు మీద 30 ఏళ్ళలో కూడా నిర్మాణం చేయలేరండి. 3 ఏళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే మళ్ళీ 3 రాజధానులు అంటాడేగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాంబాబు గారు ఉందండి, నీకు 45 బిల్డింగ్లు ఉన్న ప్యాలెస్ లేదు, ఒక్కో స్టేట్ లో ఒక బిల్డింగ్ ఇస్తే ఆయన అడగడు, జగన్మోహన్ రెడ్డి గారు అడగడం. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకొచ్చి రాజధాని అవసరం లేదంటారు. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితుల్లో మామూలు రాజధాని నిర్మించుకోవడమే కష్టం మేడం. వరల్డ్ క్లాస్ రాజధాని ఒక 3 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు రావాలని కోరుకోవడం కూడా తప్పు. చంద్రబాబు నాయుడు గారు మీరు నిర్మించేస్తానడం తప్పే, మీరు నిర్మించొద్దనడం కూడా ప్రతిపక్షాలు కూడా తప్పేనండి. అయితే నిర్మించే బిల్డింగ్లు
వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మించుకుంటూ ఒక రోడ్లు కానీ ఒక డ్రైనేజ్ కానీ వేసేటప్పుడు ఆ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మించుకుంటూ వెళ్తే అది ఖచ్చితంగా 30-40 సంవత్సరాలకు వరల్డ్ క్లాస్ రాజధాని అవుతుందండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక్క రోజులో కాలేదు కదండి. 1997 టైంలో అరటిపళ్ళు దిగి బతుకోరు హైదరాబాద్ లో. ₹1 పెడితే బతికేసే వాళ్ళం. ఇది నా పరిస్థితులు ఎక్కడ ₹1 పెడితే 5-6 అరటిపళ్ళు వచ్చేవి. ఇవాళ ₹100 పెడితే బతకలేని పరిస్థితి నిశ్చేతంటే అది ఓవరాల్ టైంలో వస్తుంది, అది కంప్లీట్ వస్తుంటే. అంతేగా విధాన్ని వ్యతిరేకించుకోవడం జగన్ వైసీపీ పార్టీ కూడా తన పద్ధతి మార్చుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా నేను వరల్డ్ క్లాస్ అన్న కూడా తప్పండి. కానీ తీసుకునే నిర్ణయాలు, నిర్మించే నిర్మాణాలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ నిర్మించడం తప్పు కాదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థించాలన్నమాట. రైట్. వంశీ గారు, మీ ఆన్సర్ ఏంటి దీనికి? వరల్డ్ క్లాస్ రాజధానిగా నిర్మించాలంటే పదే ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి. వైసీపీ మాట్లాడుతోంది, చాలా అడ్డంకులు సృష్టిస్తోంది. మరి ఏంటి అడ్డంకులన్నీ తట్టుకొని ఈ 3 ఏళ్లలో ఆ నిర్మాణం